ఇప్పుడు చదువుతాను. మీరు ఇలా టుపుక్ టుపుక్ మన రాళ్ళు వేస్తూ ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. కోతులు. ఈ వరల్డ్ కప్ గంటల కాంపిటీషన్ లో నేనే విన్నర్ని. నాతోనా నీ డ్రామాలు? చూద్దాం. One, two, three, four, five, six, seven, eight, nine, 10. పదా 11, 12, 13, 14, 15. మీ కప్పగంతులు వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టేనా? అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను క్షమించినట్టేనా? క్షమించడానికి ఏముందండి అండి, అదే నేనెంత వెర్రిగా చేస్తుంటానంటే, ముఖ పరిచయం లేని ఇద్దరు వ్యక్తులం పరిస్థితి మూలంగా కలిసాం, పరిచయం చేసుకున్నాం, ఓకే, టిఫిన్ తిన్నాం, కాఫీ తాగాం, కాలక్షేపం కోసం కబుర్లు కూడా చెప్పుకున్నాం. సరే, కబుర్లన్నీ అయిపోయాయి, అంతటితో వదిలేయాలి కదా. టైం పాస్ చేయాలంటూ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడేశాను, అక్కడితో ఆపానా? గొప్ప ఐడియాలాగా నాటకం వేద్దామన్నాను. ఇవన్నీ మీకు వెర్రిగా అనిపించట్లేదు? ఊరంతా నవ్వుతున్నారని మా ఆవిడ ఎప్పుడు తిడుతూ ఉంటుంది. అయినా నా చేష్టలు ఏమన్నా మానేనా? మానలేదు. అందుకేనండి నా మీద నాకే కోపం. నేనెంత పొరపాటు చేశానండి. ఒక్క క్షణం నేను ఆలోచించి ఉంటే మీరిచ్చిన ఐడియాలోని గొప్పతనాన్ని గ్రహించేదాన్ని. ఏముందిలేండి గొప్పతనం. మీ చేష్టలేమీ వెరిగా లేవండి, మీలో చాలా మేధస్సుంది. అసలు ఎంతమందికండి ఇటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక ఐడియా వస్తుంది? స్టేజ్ లేకుండా, ఆడియన్స్ లేకుండా మన కోసం నాటకం వేసుకుని ఎంటర్టైన్ చేసుకోవచ్చని. అసలు ఎవరికండి హైడ్ అండ్ సీక్ గేమ్ ఐడియా వస్తుంది? I think you're the most imaginative person that I've ever come across. నిజంగానండి? Cross my heart. నేను అన్నదంతా మనస్ఫూర్తిగా ఫీల్ అయి చెప్తున్నాను. వెర్రి చేష్టలు కావన్నమాట. కానే కావు. వెర్రి చేష్టలంటే అవి వేరే ఉంటాయిలేండి. మీరు నవ్వనంటే చెప్తాను. నవ్వకూడదు. పొద్దున 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 మీరు రాకముందు మోడ చెట్టెక్కాను. పడ్డారా? పడ్డారు కదా? పడ్డారు కదా? ఎందుకు నవ్వితే మాకు కోపాలు వస్తాయి. ఆపుతారా?
మీరు నాకు బాగా నచ్చారండి. 115 ఆకలేస్తుందండి. ఓ మై గాడ్, వంట చేసుకోవాలి కదండి. పదండి పదండి పదండి. ఇదే సండే ఢిల్లీలో ఉండుంటే కాపర్ పాట్ లో పత్రాని వచ్చి తింటూ ఉండేదాన్ని. మీరు రాగి బిందెలో తింటారండి? కాపర్ పాట్ అంటే రెస్టారెంట్ పేరండి. పాయింట్ మిస్ అయ్యా. రెస్టారెంట్ పేరా? నేను కూడా అంతేనండి. సండే మా శంభుని తీసుకుని మదీనా హోటల్కి వెళ్ళి సీక్రెట్ గా బిర్యానీ తింటాం. సీక్రెట్ గా ఎందుకండి? అయ్యో, మా ఆవిడికి తెలిస్తే సంపాదించిన దానికన్నా ఖర్చు ఎక్కువ పెడుతున్నామని ఆవిడే చేసి పెడుతుంది. ఇంకే శుభ్రంగా తినొచ్చుగా. దాన్ని బిర్యానీ అనరు. పాపం చేత కాదేమోనండి. అసలేం చేతనవునని? పోనీ ఇదొక్కటే అంటే ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతిదీ అంతే కదా, తినలేం. పైగా పెద్ద వంటగా తినని వెధ ఫీలింగు. ఉండండి, మీ ఆవిడికి చెప్తా. చెప్పుకోండి, నాకేమన్నా భయమా? ఏది నంబర్ ఇవ్వండి. నేను నంబర్ ఇస్తేగా. నేను రీడైల్ నొక్కుతాగా. పొద్దున చేసి ఉందిగా. అంత పని చేశారు. టొమాటోస్ ఉన్నాయి, క్యారెట్స్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్. ఐ కెన్ మేక్ అ వండర్ఫుల్ సాలడ్. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ లో బటర్ ఉంది, బ్రెడ్ ఉంది, ఫ్రెష్ శాండ్విచెస్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్, ఫ్యాబ్యులస్ లంచ్. చాలు కదండి. అయితే మీ స్కీమ్ లో ఈవేళ లంచ్ కోసం ఇదేనా మెన్యూ? మరి ఉన్న కొద్ది వాటితోనే గొప్పగా చేసుకోవడంలోనే ఉందండి టాలెంట్. ఏది ఈ కొద్ది వాటితో? ఏమండి, మీకు వంట గురించి చాలా చాలా తెలుసు అనుకుంటాను. రైస్ చేస్తానండి. రైస్ కుక్కర్ లోనా? యా. తర్వాత ఎగ్స్ ఫ్రై చేస్తాను, బాయిల్ చేస్తాను, ఆమ్లెట్స్ వేస్తాను. ఐ కెన్ మేక్ టీ, కాఫీ. మరి పెరుగు? చాలా ఈజీ అండి. అర్థమైపోయింది లేండి సీను. కొంచెం పక్కకు తప్పుకుంటారా? ఏంటండి ఇది పెద్ద వంట అనుకుంటున్నారా? మా శంభుగాడు చేసి పెడతాడు. ఏమీ లేవట, కిలోలు కిలోలు కూరగాయలు పెట్టుకుని, పైగా స్టేట్మెంట్ ఒకటి, ఉన్న కొద్ది వాటితో గొప్పగా చేయటం టాలెంట్ అంట. వంట ఏంటో నేను చేసి చూపిస్తాను చూడండి. వంటొచ్చా మీకు? ఆఫ్ కోర్స్. జస్ట్ చిన్న హెల్ప్ చేస్తారా? ఈ క్యారెట్స్ ని కొంచెం పొడుగ్గా కట్ చేయండి. ఈ బీన్స్ ని కొంచెం ఫైన్ గా చాప్ చేయండి. ఈ క్యాప్సికమ్స్ ని హాఫ్ చేయండి. వీటిని వాష్ చేసి పెట్టండి. వీటితో ఏం చేద్దామనండి? మీ ఫేవరెట్ డిష్ చేద్దామని. ఏంటి? పత్రాణి మచ్చి. పత్రాణి మచ్చియా? కాపర్ పాట్ పత్రాణి మచ్చి. మీకు తెలుసా? ఆఫ్ కోర్స్. దానికి ఫిష్ కావాలి కదండి. మరి అందుకోసమే చెరువు దగ్గరికి వెళ్తున్నానండి. ఇప్పుడా? ఫిష్ ఇప్పుడు తెచ్చి క్లీన్ చేసి కుక్ చేసి భోజనం మధ్యాహ్నానికండి. ఏమండి, ఇప్పుడు టైం ఎంత అయింది? 1:30. 2:30కి వెళ్ళా లంచ్ విల్ బి సర్వ్. మీ లేడీస్ లాగా గంటలు గంటలు చేస్తాం అనుకుంటున్నారా? ఏంటి లేడీస్ మీద రెచ్చిపోతున్నారు? ముందు ఈ కూరగాయలు తరగండి. 1 అవర్ లంచ్ రెడీ. ఓకే. రావమ్మ చాపమ్మ రావమ్మ, గాలము కొరుకమ్మ కొరుకమ్మ. గాలము కొరుకమ్మ కొరుకమ్మ.
ఆబ్రకడాబ్రా ఆమ్ ఫట్. హాయ్. పొద్దున ప్రొఫెసర్ వచ్చారని ఆపాను కదా, వచ్చింది ప్రొఫెసర్ కాదు, ప్రొఫెసర్ గారి అడ్వకేట్ మాధవ్. నా పని మీదే వచ్చారు. సంజయ్, యూ షుడ్ మీట్ దిస్ గాయ్. హీ ఈస్ రియల్లీ ఎంటర్టైనింగ్. తింటాడంట. సో ఫనీ. ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతావు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కింద నా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాడు. హలో, ఏదో ఊరు బయట ఉన్నాం కదా అని టమాటాలు వేసుకుని శాండ్విచెస్ చేసుకుంటున్నావు అనుకోకు. నా ఫేవరెట్ డిష్ పత్రాన్ని మర్చి చేస్తున్నాడు. మేడం, లంచ్ ఇస్ రెడీ, ప్లీజ్ కమ్. వస్తున్నా. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. బాయ్. ఏంటి, ఏమీ లేదు, అంతా రెడీ అన్నారు. హలో, ఇటు ఇటు, తోట వైపు. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చూచు, ఎంత బాగా అరేంజ్ చేశారండి. స్టఫ్డ్ క్యాప్సికమ్స్, వాటర్మెలన్ తో బాస్కెట్, నా ఫేవరెట్ డిష్ పత్రాన్ని మర్చి. భోజనానికి కూర్చుందామా? ఓ, సూప్ కూడా చేశారా? టొమాటో సూప్ చూడండి ఎలా ఉందో. యమ్మీ. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీకు స్పెషల్ స్టైల్ ఉందండి. మీరు మరీ ఎక్కువ పొగడేస్తున్నారు. ఉబ్బి తబ్బిబ్బాయి పైకి ఎగిరిపోతానేమో. మీ వైఫ్ చాలా లక్కీ అండి. దేనికండి? ఏ హస్బెండ్ అండి అసలు ఇంత బాగా వండి సర్వ్ చేయగలరు? పాపం, అనుభవించే అదృష్టం ఆవిడకుండాలి కదా. అదేంటండి? అదంతేలేండి. మీరు నమ్ముతారా? మా ఇంట్లో నేను కుక్ చేసి 5 years అవుతుంది. మా ఆవిడ నన్ను చేయనివ్వదు. మీరంటే అంత గౌరవమా అండి? గౌరవమ్మా వల్లకాడ. నేను కిచెన్లోకి వస్తే గిన్నెలు ఎక్కువ వాడేస్తానట, ఉప్పు కారం సరిగ్గా ఉండవట, టేస్టీగా ఉండదట. మీరు ఒప్పుకుంటారా? నెక్స్ట్ డిష్. లెట్ మీ హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ సర్వింగ్ యూ యువర్ ఫేవరెట్ డిష్, పత్రాన్ని మచ్చి. You like it? మీ ఆవిడ మీ టాలెంట్ ని గుర్తించలేదంటే చాలా ట్రాజిక్ గా ఉందండి. ట్రాజిడీ ఏముందిలేండి, సుధ తీరే అంత. ఇన్స్టాల్మెంట్స్లో టీవీ ఫ్రిడ్జ్ కొంటున్నాడా, జీవితంలో ప్రమోషన్ తెచ్చుకుంటున్నాడా, ఆమె స్టేటస్ని పెంచుతున్నాడా? ఈ ఆలోచనలతోనే ఆమె సతమతం అవుతూ ఉంటుంది. ఆమె నేను తప్పు పట్టను. 70%, 90% ప్రపంచం ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆగి మనిషి మనిషిలోని టాలెంట్ని గమనించి దాన్ని గుర్తించే ఓపిక ఎవరికీ లేదు. ఇది నిజం. నా గురించి ఎంత అడిగారు, మీ గురించి ఏం చెప్పలేదు? ఏముంటుందండి? ఏమీ లేకుండా ఎలాగుంటుందిలేండి. పొద్దున్న పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు జంపిచ్చారు.
ఆ మాత్రం పసకట్లేమా? మరీ ఎంత నటన వద్దులేండి. హూ ఇస్ దట్ లక్కీ మ్యాన్? అతని పేరు సంజయ్. హీస్ అ పైలట్. ఫ్లయింగ్ మ్యాన్. మరి పెళ్ళెప్పుడు? వెన్ ఇస్ ద బిగ్ డే? ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు. అంతేలేండి, ఒకరినొకరు అర్థం చేసుకుని కాపురం చేయడంలోనే ఉంది సంతోషం. ఎనీహౌ, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. లెట్స్ డ్రింక్ టు దాట్. యా. ఎగరడం కాకుండా ఇంకేం చేస్తుంటారు సంజయ్? ఐ మీన్ హిస్ యాక్టివిటీస్, హాబీస్. హీ లైక్స్ స్క్వాష్, లవ్స్ మ్యూజిక్. జస్ట్ మినిట్. థ్యాంక్స్. టైం దొరికినప్పుడల్లా స్కెచింగ్ చేసేసుకుంటూ ఉంటాడు. అదేం పిచ్చో. అంతేలేండి, కొన్ని పిచ్చిలు అంతేలేండి. మీకు తెలుసా, నాకు ఓ పిచ్చి ఉంది. ఏంటి? నటనంటే పిచ్చి. నటనా? ఎస్, ఐ లవ్ యాక్టింగ్ వెరీ మచ్. నటించే అవకాశం వస్తే చాలు అదరు కొట్టేస్తాను. అదన్నమాట సంగతి. హైడ్ అండ్ సీక్ గేమ్లు, సైకో ఇఫెక్ట్లు, నాటకం వేయడం, మీ పిచ్చి నా మీద రుద్దారన్నమాట. మరి సినిమాలో ట్రై చేయలేకపోయారా? భలేవారే, చేయకుండా ఉంటానా? 5 years, 5 long years. భాషా భేదం లేకుండా తిరిగిన స్టూడియో లేదు, కలవని డైరెక్టర్ లేడు, అయినా ఫలించలేదు. నాకింకా వెయిట్ చేసి ఓపికన్నా మా అమ్మ నాన్నకు లేకుండా పోయింది. అమ్మాయిని చూశారు, తాళి కట్టేశాను, బుక్ అయిపోయాను. ఆ తర్వాత నా జీవితం నా ఇష్టం కాదు కదా, ఆమె ఇష్టాలు కూడా ఉంటాయి కదా. వాటిలో మొదటిది నేను డబ్బు సంపాదించడం. ఆమె దృష్టిలో నేను కంటున్న కళలన్నీ కూడా పగటి కళలేనట. 5 ఏళ్ళు తిరిగిన ఒక ఎక్స్ట్రా వేషం కూడా సంపాదించుకోలేకపోయావు. వాస్తవంలోకి రా, అందరిలా బ్రతుకు అని తగువాడేది. ఆమె పోరు భరించలేక సినిమాకి స్వస్తి చెప్పాను. సరదాగా చదివిన బిఎల్ నా ప్రొఫెషన్ అయింది. ద రిలాక్టెంట్ లాయర్. మీలాంటి యాక్టర్ని మిస్ చేయడం ఇండస్ట్రీ బ్యాడ్ లక్ అండి. నా అదృష్టం బాగలేదులేండి. ఈ ఊపిలో పడిపోయాను. ఇష్టమైంది చేయలేక, ఇష్టం కాని దాంతో అడ్జస్ట్ కాలేక నరకం అయిపోయింది. నాకు అర్థం కాదు, చెప్పిన అర్థం చేసుకున్న మనుషులు లేరు. నా ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి. నా టాలెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదేదో సాధిద్దాం అనుకున్నాను. మాధవ్ గారు, బానిస బ్రతుకు అయిపోయింది. బానిస బ్రతుకు. అయ్యో ప్లీజ్ మాధవ్ గారు, కంట్రోల్ యువర్సెల్ఫ్. మాధవ్ గారు, ఏడుపు సీను బాగా చేశానా అండి? ఈ ఏడుపంతా నటనా? చూసారా, మీరే కన్విన్స్ అయిపోయారు. మనది ఆల్ పాచినో, కమల్ హాసన్ రేంజ్. ఇదంతా యాక్టింగా? ఏడుపు ఒక్కటేనండి, మిగతాదంతా వాస్తవమే. ఆశ్చర్యంగా ఉందండి. క్షణంలో ఏడుపు ఎలా తెప్పించగలిగారు? చాలా కష్టం కదూ? ఏది కష్టం కాదండి, ఆ క్షణంలో అది నిజం అని ఫీల్ అయితే చాలు. మీరు చేయొచ్చు. నేనా?
యాక్టింగ్ నా వల్ల కాదు. అలాగనకండి. దేర్ ఇస్ అన్ యాక్టర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దర్స్ అన్ యాక్టర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఏమో కానీ నాలో మటుకు యాక్టర్ లేడు. పొద్దున చూశారు కదా నా నటనా చాతుర్యం. అది వదిలేయండి. నాకొక్క అవకాశం ఇవ్వండి. మీలో ఉన్న నటిని మీకు పరిచయం చేస్తాను. రియలీ? Yes. మీరెన్ని ప్రయత్నాలన్నా చేయండి. ఊహు ఏంటి? నేను చేయలేను అనుకుంటున్నారా? ఐ విల్ మేక్ యూ యాక్ట్ అండ్ దట్స్ అ ఛాలెంజ్. yes it's a challenge. అయ్యో రండి. ఓకే కమ్ ఆన్. అసలు యాక్టింగ్ గురించి చెప్పాలంటండి స్టానిస్లావ్స్కీ ఒక మేధావి మెథడ్ యాక్టింగ్ గురించి చెప్పారు. అబ్బా నాకు చాత కావడం లేదండి. అయితే ఓ పని చేద్దాం. మీకు సంబంధించిన విషయం యాక్ట్ చేద్దాం. రండి రండి. ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు చేశారో తెలుసా? సంజయ్. ఓ ఎందుకు ఫోన్ చేశారో తెలుసా? ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే. ఆయన ఐ లవ్ యూ అని చెప్పడానికి మీకు ఫోన్ చేశారు. అదిగోండి రింగ్ అవుతుంది. ఎత్తండి. హలో. హాయ్ హాయ్ సంజయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే యా పెళ్ళి చేసుకుందాం. ఓకే బాయ్. ఎలా ఉందండి? మీరు నేను ఇక్కడ ఉన్నానని కాన్షియస్ అయిపోతున్నారండి. యాక్టింగ్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీన్నే సమూహంలో ఏకాంతం అంటారు. ఏమండి, ఇక్కడ ఎవరు లేరు, నేను లేను, మీరు అవతల పక్క సంజయ్. సంజయ్ ఎవరండి? మీ ఫ్రెండ్ కాదే, మీ లవర్. వేర్ ఇస్ దట్ లవ్, వేర్ ఇస్ దట్ ప్యాషన్? ఆ ఎమోషన్ బయట తీసురండి, బ్రింగ్ ఇట్ అవుట్. నాకు రావడం లేదండి. ఓ పని చేద్దాం. ఓసారి కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతన్ని మీరు 2 ఏళ్ల క్రితం కలిశారు. గుర్తు తెచ్చుకోండి ఆ మొదటి పరిచయం. అతని చూపు, అతని మాట మిమ్మల్ని ఎంతో మైమర్పించాయి. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది, అందమైన అనుబంధంగా మారింది. అతను లేనిదే మీ జీవితానికి అర్థం లేదనిపిస్తుంది. అతని గురించి అనుక్షణం ఆలోచిస్తూ కలలు కంటున్నారు. ఆయన మనసులో ఉన్న ప్రేమ మీతో చెప్తారని ఆశిస్తున్నారు. యాంగ్జైటీతో, ఆతృతతో వ్యాలంటైన్స్ డే వచ్చింది. చెప్తాడా లేదా? చెప్తాడా లేదా? చెప్తాడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఇట్ ఇస్ రింగింగ్. యూ కెన్ హియర్ ఇట్. మీకు వినపడుతుంది. యూ కెన్ హియర్ ఇట్. యూ కెన్ హియర్ ఇట్. ఎస్, ఇట్ ఇస్ రింగింగ్. హలో హాయ్. యా థ్యాంక్స్. సేమ్ టు యూ. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను సంజయ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు కాల్డ్. I love you too, Sanjay. ఎక్సలెంట్, అద్భుతం అండి. ఫ్యాంటాస్టిక్ అండి. నిజంగా? I don't believe this. I've acted. ఎక్సలెంట్ రిధమా, ఎక్సలెంట్. యాక్టింగ్ రాదని అంత బాగా నటించేశారు. నిజంగా బాగా చేశారా? yes that's acting. I don't believe this. నటనంటే ఇంతేనా? అవును, నటనంటే ఇదే. యా
యు హావ్ యాక్టెడ్ రిధిమా, రిధిమా యు హావ్ యాక్టెడ్. I've acted. చూసారా, ఇది మీ క్యారెక్టర్ కాబట్టి మీరు ఫీల్ అయ్యారు. అదే పొద్దున్న సంధ్య క్యారెక్టర్ మీరు ఫీల్ కాలేదు, అందుకే ఫెయిల్ అయిపోయింది. అంతేకాని మీలో యాక్టర్ లేడని కాదండి. పొద్దున యాక్ట్ చేసిన డ్రామా ఇంకొకసారి యాక్ట్ చేద్దామా? ఏంటి? వై నాట్? yes. వండర్ఫుల్. ఏమండి పొద్దున క్యారెక్టర్ గురించి? సంధ్య క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. అది కాదండి, ఆ మధ్య తరగతి. నేను ఒక మిడిల్ క్లాస్ గెటప్ ఇస్తాను, మీరే చూడండి. గెటప్ కూడానా? ఏమంటే మీ వాళ్ళకం చూస్తుంటే మీరు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టున్నారు. రైట్. yes. సోదర సోదరి మనులారా,